అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. కూతురి హత్య, తల్లి ఆత్మహత్య, షార్జాలో విపంచిక కేసు సంచలనం. కేరళ కొల్లం జిల్లా మల్లపురం స్వస్థలానికి చెందిన విపంచిక మణి, 33, షార్జా అల్ నహ్దా అపార్ట్మెంట్లో జూలై 8, 2025న తన 17 నెలల కూతురు మణిక, 1.5 సంవత్సరాలు ను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన కేరళ మరియు యుఏఈలో కలకలం రేపింది. విపంచిక మరణానికి ముందు ఫేస్బుక్లో ఆటో పోస్ట్ అయ్యేలా 6 పేజీల సూసైడ్ నోట్ రాసిపెట్టింది. ఈ నోట్లో భర్త నీతిన్ మణి, 34, అతని సోదరి నీతు, తల్లి మీరా మణిపై వరకట్న హింస, శారీరక, మానసిక వేధింపులు, లైంగిక అత్యాచార ఆరోపణలు చేసింది. విపంచిక 7 సంవత్సరాలుగా షార్జాలో ఓ ప్రైవేట్ ఫర్మ్లో క్లర్క్గా పనిచేస్తోంది. నవంబర్ 2029న కొల్లంలోని మల్లపురంలో నీతిన్తో వివాహం జరిగింది. కాని వివాహం తర్వాత వరకట్నం మొదలైంది. భర్త కుటుంబం ఆమెను పోర్న్ వీడియోల్లా కాపురం చేయాలి అని బలవంతం చేస్తూ చిత్రహింసలు చేస్తూ తల నుంచి కింది వరకు గుండెలు గీయించారని ఆరోపించింది. మామ మోహన్ లైంగిక వేధింపులు చేస్తూ అందంగా ఉంది అని అత్త మామలు అడపడు చిత్రహింసలు చేస్తూ వేధించారని వివరించింది. విపంచిక అందరూ నా డబ్బులు కోసం అని ఆరోపించి తన మరణం తర్వాత ఆ నోట్ పోస్ట్ కావాలని షెడ్యూల్ చేసింది. యుఏఈ పోలీసులు మంగళవారం తల్లిబిడ్డ మృతదేహాలను గుర్తించి పోస్ట్మార్టం పూర్తి చేశారు. విపంచిక తల్లి రేఖా జయరాజ్ కేరళ సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేసింది. దీంతో కొల్లం పోలీసులు నీతిన్, నీతు, మీరా మణిపై కేసు నమోదు చేశారు. యుఏఈలో ఆర్థిక, మానసిక ఒత్తిడి వల్ల ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన మరింత ఆందోళన కలిగించింది. అదనపు వివరాలు. స్థానిక వార్తల ప్రకారం విపంచిక భర్త కుటుంబం ఆమెపై రోజూ హింస చేస్తూ, వరకట్న తీసుకో అని ఒత్తిడి చేస్తూ, ఆమెను కుక్కలా కొట్టేవారు అని నోట్లో పేర్కొన్నది. ఆమె భర్తకు ఇచ్చిన డౌరీలో బంగారం, 10 లక్షల రూపాయలు నగదు ఉన్నాయని, అవి కోల్పోవడంతో కుటుంబం ఆమెపై కోపం చూపిందని తెలిపింది. మామ మోహన్ లైంగిక వేధింపులు చేస్తూ స్నానం చేస్తున్నప్పుడు దాక్కోస్తాడు అని, భర్త ముందే ఆమెను వేధించాడని ఆరోపించింది. కేరళ పోలీసులు యుఏఈ అధికారులతో సమన్వయం చేసి దర్యాప్తు చేస్తున్నారు. విపంచిక కుటుంబం ఆమె మరణానికి భర్త కుటుంబం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తోంది. ఈ ఘటన కేరళ మహిళలలో వరకట్న హింసపై చర్చలను రేకెత్తించింది. జాగ్రత్తలు, సలహాలు. వరకట్న హింస, గృహ హింస ఎదురైనప్పుడు వెంటనే 100 లేదా 181 మహిళా హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయండి. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో పంచుకోండి. విదేశాల్లో ఉంటున్న మహిళలు ఆర్థిక, మానసిక ఒత్తిడి ఎదుర్కొన్నప్పుడు భారత దూతరాలయం లేదా 9152907829 మానసిక ఆరోగ్య హెల్ప్లైన్లకు సంప్రదించండి. వివాహం ముందు భర్త కుటుంబ నేపథ్యం తెలుసుకోండి. వరకట్న ఒత్తిడి ఉంటే చట్టపరమైన సలహా తీసుకోండి. మానసిక ఒత్తిడి, ఆత్మహత్య ఆలోచనలు వచ్చినప్పుడు 104 లేదా 9152907829 సూసైడ్ ప్రివెన్షన్ హెల్ప్లైన్లకు కాల్ చేయండి. ఇది తాత్కాలిక సమస్య మాత్రమేనని గుర్తుంచుకోండి. సమాజంలో వరకట్న హింస, గృహ హింసపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. మహిళలు ఒంటరిగా ఉండకుండా సంఘ సహాయం కోరాలి. అనుమానాస్పద వ్యక్తులు లేదా హింస చర్యలు గమనించినప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి.